అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. సింహాచలం దుర్ఘటనలో 8 మంది అయితే మృతి చెందడం అయితే జరిగింది. అయితే విశాఖ మధురవాడ ప్రాంతం చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 అయితే ఆ ప్రమాదంలో అయితే మృతి చెందారు. పిల్ల ఉమామహేశ్వరరావు, అలాగే ఆయన భార్య పిల్ల శైలజ, అలాగే ఈ ఎవరైతే శైలజ ఉన్నారో శైలజ తల్లి, మేనత్త, మొత్తం 4 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే మరణించడం అయితే జరిగింది. మనం ఇప్పుడు పిల్ల ఉమామహేశ్వర ఇంటి వద్ద అయితే ఉన్నాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సంగతి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహాచలం చందనోత్సవానికి సోమవారం దర్శనం చేసుకోవడానికి వెళ్ళి మృత్యువాత పడ్డారు ఉమామహేశ్వరరావు, భార్య శైలజ. అయితే ఈ కుటుంబంలో అయితే విషాదం అయితే నెలకొంది. సోమవారం దర్శనానికి వెళ్ళి తిరిగి రాని లోకానికి అయితే వెళ్ళారని చెప్పి వీళ్ళంతా బాధపడ్డం నేపథ్యంలో ఉమామహేశ్వరరావు తల్లి, తండ్రి మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఎప్పుడు వెళ్ళారు? మీకు చెప్పి వెళ్ళారా? మాకు రాత్రి చెప్పినారు. తెల్లవారు 2 గంటలకు వెళ్ళారు. 2 గంటలకు వెళ్తే నాకు కోడలు మెసేజ్ పెట్టింది, అంతా స్టార్ట్ అవుతుంది. మమ్మల్ని పడుకోవాలి లేపలేదు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎన్ని గంటలు జరిగిందో మాకు తెలియదు. 8 గంటలకు నా మేనగోడలకు ఫోన్ వస్తే అది నాకు ఫోన్ చేసింది. అక్క సింహాచలం ఎవరు వెళ్ళారంటే మహేష్ శైలి వెళ్ళారమ్మా, అక్క వాళ్ళిద్దరూ చచ్చిపోయారు అన్నది. నన్ను ఎత్తునవారు బాదుకున్నాను బాబు. నేను ఎలాగుండదని ఉన్నా నన్ను చెప్పడానికి కూడా నాకు మనసు రాలేదు బాబు. నా బంగారం కొడుకు కోడలు నా ఎలా నవ్వుకొని చూద్దాను చూడు బాబు. ఇలాంటి ఎన్నైతే నా కొడుకు కోడలు తెస్తారమ్మ మీరు. మమ్మల్ని ఇద్దరిని వచ్చేయమనరా, మేము వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు, ఉండిపోనమ్మా. వస్తే ఇద్దరు రండి, నా ఇద్దరు ఉండిపోను అన్నాడు నా కొడుకు. అది నేను రాను డాడీ అన్నాను. నువ్వు వద్దని చెప్పు నా బాగున్ను బాబు. మా ఎత్త వద్దన్నది ఉండిపోనేమో. తెల్లవారుకి 1:52 బయలుదేరారు. ఈ ఇంటికాని నాకు కొత్త ఇంటికాడి నుంచి బయలుదేరారమ్మా. నా కోడలు మెసేజ్ పెట్టింది, అత్తయ్య మేము స్టార్ట్ అవుతాను అని. 1:52 వాయిస్ మెసేజ్ పెట్టిందమ్మా. ఏదైనా నా కోడలకు సంప్రదించకంటే ఏది చేయదు, ఏ పని చేసినా నాకు చెప్పకుండా చేయదు. వెళ్ళేటప్పుడు చెప్పాలని పెద్దల ధర పిల్ల అన్నీ తెలుసు దానికి, నాకు చెప్పేసి ఎత్తది. ఈ టైంలో ఏ టైంలో జరిగిందో నాకు తెలియదు. తర్వాత మాకు 5 నిమిషాలు తక్కువ 8 గంటలకు ఫోన్ వచ్చింది. ఆ తర్వాత చూస్తే పొట్టోళ్ళు రక్తం పడకల్లో ఉన్నారు బాబు. నేనెలా భరించేది? చెప్పండి, ఎలా ఉండేవాడు మీ అబ్బాయి? మీతో పాటు ఎలా ఉండేవాడు? ఆ అబ్బాయి బాగానే ఉండేవాడండి. ఎప్పుడు మాకు శుభ్రంగా ఉండమని చెప్పేవాడు, బయటికి వెళ్ళొద్దు అని చెప్పేవాడు. ఎండలోకి వెళ్ళొద్దు, నువ్వు పని కూడా మానిపించాడు నాకు, ఎక్కడికి వెళ్ళొద్దు అని. నీకు ఎందుకు డాడీ, నేను ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి కూడా చెప్పాడు ఎన్నోసార్లు. ఎక్కడికి వెళ్ళా ఒప్పుకుండేవాడు కాదు ఎండలోకి. అది మాకు ఇచ్చిన ధైర్యం, ఆ ధైర్యం అంతా మాకు పోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఉన్నోళ్ళు మా ఇద్దరం ఉన్నాం. ఒక ఆడపిల్ల ఉంది, అల్లుడు కూడా చనిపోయాడు. పాపకి 2 పిల్లలు ఉన్నారు. అలాగా మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మాకు ఏ చేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అది సోమవారం దర్శించుకోవడానికి వెళ్ళి ఈ విధంగా జరగడం బాధాకరంగా ఉంది. మాకు ఏం చేయాలో మాకు పరిస్థితి అర్థం అవ్వట్లేదు. మేమంతా బాధ్యత అంతా వాళ్ళకే అప్పు చేపించాం. అంతా వాళ్ళు చూసుకుంటూ మాకిద్దరికి ఒక పక్క కూర్చోబెట్టేశారు. మీకు ఏ బాధ్యత వద్దని చెప్పేసి ఏది కూడా మా మీద పెట్టలేదు. మీకు ఏం కావాలో చెప్పండి, తెస్తాం అన్నారు. శుభ్రంగా చూసుకుంటాం, మీకు ఏ భయం లేదు, ఏ పని వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, టెన్షన్ పెట్టుకోకండి, బాధపడకండి, మేము ఉన్నామని చెప్పేసి ఇద్దరూ బాగా ధైర్యం చెప్పారు మాకు. ఇద్దరూ చెప్పారు. ఆ రోజు కూడా మమ్మల్ని రమ్మన్నారు. ఆ ముందు రోజు చెప్పారు మాకు, ఇలా వెళ్ళాలి బుధవారం అని చెప్పేసి. నేనైతే రానన్నా. ఈవిడ వెళ్ళమని చెప్పాను, నేను వెళ్తానంటే
ఆయన అన్నాడు ఒకరైతే వద్దు వస్తానంటే ఇద్దరు రండి లేకపోతే ఇద్దరు ఉండిపోండి అన్నాడు. అయితే మేము రామన్నాం. వాళ్ళిద్దరు ఇక్కడ డిసైడ్ చేసుకొని అక్కడ వాళ్ళ అత్తగారిని ఆ కోడలు వాళ్ళ మేనత్త గారిని అక్కడి నుంచి తీసుకెళ్ళారు. వాళ్ళ అత్తవారింటికాడి నుంచి వాళ్ళు నలుగురు వెళ్ళారు. మేము వెళ్తే వాళ్ళు వెళ్ళకపోను. మా నలుగురికి జరిగి ఉండేమో మరి మాకు తెలీదు. ఏ భగవంతుడో మరి మాకు తప్పిచ్చాడు మరి ఏదో రకంగా మేము వెళ్ళలేదు. అది మరి ఈ బాధలన్నీ మేము పడాలి కాబట్టి మేము ఉండిపోన్నాం. అయితే ఈ ఉమామహేష్ సోదరి మనతో పాటు ఉన్నారు. అమ్మ ఎలా ఉండేవారు? అన్నయ్య మీకు చెప్పారు ఇలా వెళ్తున్నట్టు చెప్పారా? నాకు అన్నయ్య అయితే విషయం చెప్పలేదు సార్. మాకు 7:30కి తెలిసింది ఇన్ఫర్మేషన్. మాకు 6:30కి వేటూరు న్యూస్లో నోటిఫికేషన్ వచ్చింది, ఈ సింహాచలం ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు అని. మేమైతే అది ఓపెన్ చేసి చూడలేదు ఎవరు అని. మా కుటుంబంలో ఇలాగ అవుతుందని మేమైతే కళ కూడా కనలేదండి. మా ఇంట్లోకి వచ్చింది అది. మాకు 7:30కి ఇన్ఫర్మ్ వచ్చింది సార్. ఆ ఫోటోలో ఆ గోడ పడిపోవడం వల్ల మొహాలు క్లారిటీగా లేవు సార్. ఆ ఫోటోలు పెట్టి మాకు కన్ఫర్మ్ చేసుకొని మాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి అనేసి ఫొటోస్ పెట్టారు. ఆ ఫొటోస్ పెట్టి మేము కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు ఎక్కడున్నారని మేము తెలుసుకొని కేజీహెచ్లో ఉన్నారంటే కేజీహెచ్కి వెళ్ళాం సార్. కేజీహెచ్కి వెళ్ళి అక్కడ అన్నీ చేసి మాట్లాడుకున్నాను సార్. హోమ్ మినిస్టర్ వచ్చారు, అందరితోని మాట్లాడాను సార్. ఎంతమంది వచ్చినా మా బాధలు ఎవరు ఆపలేరు సార్. ఎంతమంది వచ్చి ఏం చేసినా మాకేమి ఇచ్చినా మా మనుషులు మాకు రారు సార్. మాకు ఇంత పెద్ద లోటు పెట్టారు సార్. నాకు మా అన్నయ్య ధైర్యం ఉన్నాడని చెప్పాడు సార్. నా భర్త చనిపోయినప్పుడు కూడా నేను ఆడవలేదు సార్. నాకు నా పిల్లలు నా అన్నయ్య పిల్లలు అనుకొని ఉన్నాడు సార్. వాడికి కూడా పిల్లలు వద్దనుకుని వాళ్ళు నా పిల్లల్ని చూసుకున్నాడు. నాకు ఇప్పుడు ఆ ధైర్యం కూడా లేదు సార్. నా అన్నయ్య నాకు అన్నీ చూసుకుంటాడని నేను ధైర్యంగా ఉండేదాన్ని. నాకు ఆ ధైర్యం కూడా లేదు. నాకు అన్నయ్యలోని లోటు ఎవరు తీర్చలేరు. నాకు అన్నీ కావాలి. మా వదినమ్మ కూడా ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలకి అన్నీ తెచ్చేసి ఏ లోటు లేకుండా చూసుకునేది. ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలు ఉన్నారు అని ఎవరికి తెచ్చినా తేకపోయినా నా పిల్లలకి తెచ్చేసారు. బట్టలు అవనియండి, తినడానికి స్నాక్స్ ఏవైనా ఇద్దరు పిల్లలకి ఏ లోట్లు లేకుండా చూసుకునేది సార్. అన్నయ్య వదినే సెకండ్ బర్త్డే నుంచి వాళ్ళకి ఏ కేక్ థీమ్ కావాలంటే ఆ కేక్ అరేంజ్ చేసేవారు ఇద్దరికి. వాళ్ళకి ఏది కావాలన్నా ఆ లోటు తీర్చేవారు సార్ వాళ్ళకి. ఇప్పుడు అత్తమ్మ అని పిల్లడానికి కూడా లేరు. పాప ఉదయం వాళ్ళ అత్తమ్మ మామ ఫోటో పట్టుకొని ఏడుస్తుంది సార్. చిన్న ఫోటో ఉంది ఇంట్లో. ఆ ఫోటో పట్టుకొని ఏడుచుకొని కూర్చుంది ఇంట్లో. ఆ పాపకు కూడా అర్థమైపోయింది. రాత్రి ఇద్దరు భయపడి అమ్మ పక్కన కూర్చొని ఏడుపు వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు చెప్పండి సార్. అత్తమ్మకి నా కొడుకు ఇష్టం సార్, పాపకి మా అన్నయ్య ఇష్టం. ఇద్దరికి వాళ్ళ కోరికలు ఏవి కావాలన్నా ఇద్దరు వాళ్ళు బయటికి వెళ్ళి వస్తే రెడీగా ఎదురు చూసేవారు. అత్తమ్మ మామ వస్తున్నారు, కారు హార్న్ వినిపిస్తే పరిగెట్టి వచ్చేవారు. ఇప్పుడు కారు హార్న్ వినిపిస్తే ఎవరు వచ్చి చూస్తారు సార్. ఆ కారు తీయడానికి కూడా లేదు. కారు సరిపోవట్లేదని మామ నేను పెద్ద కారు కొంటాను మామ మనందరికీ అని ధైర్యం కూడా చెప్పాడు సార్. నా కొడుకు మామ పెద్ద కారు నేను చెప్పిన కారు తీసుకో మామ అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు సార్. మా బ్లాక్ కలర్ ఆడికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కొంటాను అన్నాడు. నాకు ధైర్యం చెప్పాడు సార్. నాకు బండి బాగాలేదు, బండి కొంటాను అన్నాడు. నాకు పెట్రోల్ బండి అయితే నేను పెట్రోల్ వేసుకోవడానికి డబ్బులు ఉండవు, ఎలక్ట్రికల్ బండి కొంటాను, ఛార్జింగ్ తక్కువ వస్తుంది, అది కొంటానని కూడా చెప్పాడు సార్. నాకు అవి ఏమి తీర్చుకుంటేనే మా అన్నయ్య వెళ్ళిపోయాడు సార్. అంటే పూజిస్తారు సార్. వాళ్ళకి ఉదయాన్నే ఫస్ట్ దర్శనం అయితే వాళ్ళకి ఫలితం వస్తుందని నమ్మకం సార్ వాళ్ళకి. అలా అని చెప్పి వాళ్ళు అన్నయ్య 4 నుంచి 1 వరకు షిఫ్ట్ చేసి ఇంక 1 అవర్లోకి ఎందుకు అనేసి బయలుదేరి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు 1:59కి వదిన మెసేజ్ చేసింది, అత్తయ్య స్టార్ట్ అయ్యామని. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో మాకు తెలియదు సార్.
ఆ తర్వాత మాకు 6 గంటలకి ఇలా సింహాచలంలో ఘటన జరిగిందని మాకు వచ్చాయి సార్. అంతే. అన్నయ్య వదిన ఇంత ప్రేమగా మీతో ఉండేవారు కదా, అన్నయ్య ఆఖరిసారికి ఎప్పుడు మాట్లాడారు మీతోని? నాకు అన్నయ్య ఆఖరి సాటర్డే నన్ను తిట్టాడు సార్. నీ పిల్లలు నీకు పెంచుకోవడం రాదు, నువ్వు ఫాస్ట్ ఫుడ్స్ పెట్టేస్తున్నావు, ఎలా పెంచుతావు వాళ్ళని అన్నీ నన్ను తిట్టాడు సార్. బయట ఫుడ్లు పెట్టుకో, వాళ్ళు మంచి ఆయిల్ వాడరు, వాళ్ళు ఏ ఆయిల్ వాడతారని నీకు తెలుసా, నువ్వు వాళ్ళకి ఏం పెట్టకు, బయటవి కావాలంటే నేను తెచ్చి పెడతానని వాళ్ళకి స్నాక్స్ కూడా తెచ్చి పెట్టాడు సార్ ఇంట్లో. ఇప్పటికీ ఉన్న వాళ్ళకి డాడీకి అమ్మకి జీడిపప్పు పిస్తా పప్పు అన్నీ తెచ్చిపెట్టాడు. పిల్లలకు కూడా తెచ్చారు సార్. అవి నేను నైటే పట్టుకెళ్ళి ఓపెన్ చేశాను. నాకు తెల్లవారికి ఇలా తెలిసింది సార్. ఇంకా అలా పడేసి ఇటు వచ్చేసాను సార్. నా పిల్లలు మేము బ్రష్లు చేయలేదు, అక్కడే వెళ్ళి కూర్చున్నాం సార్. అన్నయ్య వదిన కావాలని. నా పిల్లలు వాళ్ళు చూసి భయపడి అసలు రావడం లేదు సార్. వాళ్ళు ఉమా మహేష్ శైలజతో పాటు శైలజ తల్లి మేనత్త కూడా మొత్తం 4 కలిపి మృతి చెందడం అయితే జరిగింది. శైలజ మేనత్త కుమారుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మదర్ ఎప్పుడు వెళ్ళారు ఇంటి దగ్గర నుంచి? మహేష్ శైలు ఇక్కడి నుంచి బయలుదేరారండి. వచ్చి అక్కడ వాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళని అమ్మని ఇద్దరిని కూడా హెచ్పి కాలనీకి వచ్చి అండ్ మన ఇంటి దగ్గరికి వచ్చి వెంకోజపాలెంలో వాళ్ళిద్దరిని కూడా ఎక్కించుకొని సుమారు 2 గంటల సమయంలో కాస్త అటు ఇటుగా బయలుదేరి వెళ్ళారు యథాతథంగానే. అమ్మ కూడా నాకు ముందు రోజు రాత్రే నేను బయట క్యాంపులో ఉండడం వల్ల గుజ్జారి మహాలక్ష్మి అండి. ముందు రోజు నేను క్యాంపులో ఉండడం వల్ల అమ్మ ముందు రోజు రాత్రి 10 గంటలప్పుడు నాకు ఫోన్ చేసి, నేను అమ్మ ఇలా వెళ్తున్నాను రా, మహేష్ టికెట్లు అయితే తెప్పించాడు అంటే. నేను మామూలుగా యాజ్ యూజువల్గా కూడా కొంచెం ఎందుకమ్మా రద్దీ ఉంటుంది కదా ఇలాంటి టైంలో అవసరమా అని కూడా నేను మాట అనడం జరిగింది. లేదు అన్ని యాత్రలు చూశాను, ఇంటి దగ్గర ఉండి కూడా ఇది ఎప్పుడు చూడలేదు, దేవుడు ఎందుకు పిలిచాడో ఒకసారి వెళ్ళి చూసి వచ్చేస్తారా అన్న మాట అన్నది. అంతే, అది నాకు ఆఖరి మాట అండి మా అమ్మ నుంచి. కనీసం ఎవరెవరు వెళ్తున్నారమ్మని కూడా నేను అడగలేదు. వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత నేను మామూలుగానే ఇంకా యాక్చువల్గా వచ్చేస్తుంటారు. ఇంక నేను ఉదయం కనీసం ఈ వార్త కూడా నేను అప్పటికి ఇంకా చూడలేదండి. నేను లేచేటప్పటికే 8 గంటలకి ఇలా ఫోన్ చేశారు, ఇలా ప్రమాదంలో మనవాళ్ళు కూడా ఉన్నారంట అని చెప్పేసాను. కానీ అప్పటికి ఎవరికి ఏమైంది ఏంటి విషయం కూడా ఏం చెప్పలేదు ఎవరన్నా. తొందరగా బయలుదేరి వచ్చేయండి అంటే అప్పుడు కూడా బయలుదేరాను. నేను వచ్చేటప్పటికి సగం దారి వచ్చేటప్పటికే సింహాచలం కేజీహెచ్కి బయలుదేరానండి. డైరెక్ట్గా కేజీహెచ్ తీసుకొచ్చారంటే కేజీహెచ్కి బయలుదేరాను. కేజీహెచ్కి వచ్చాను. వచ్చినప్పటికే 4 ఇంక మనకి లోకాలు విడిచి వెళ్ళిపోయారు. మన కుటుంబాన్ని మొత్తం శోక సముద్రంలో ముంచేశారు, ఇంకా మనకి లేరు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడితో మాకు ఏం చేయాలో కూడా పాలుపోలేదు. చాలా పచ్చని కుటుంబం అండి మాది, చాలా పచ్చని కుటుంబం. నా మేనగోళ్ళు అండి శైలజ అక్క, మాకు అందరికీ కలిపి ఒకటే అక్క అండి. ఇప్పుడు అక్క అని పిలుపు లేదు మాకు. అటు నాకు తండ్రికి మా ఇద్దరం మగపిల్లలం, మా అమ్మ సైడ్ నుంచి 3 ఆడపిల్లలకి ఒకటే ఆడపిల్ల. మాకు అక్క అని పిలుపు పూర్తిగా దూరం అయిపోయామండి. అమ్మని పిలుపుకి మేము దూరం అయిపోయాం. నా మేనగోళ్ళు చిన్నప్పుడు నోరు తిరక్క నాకు ఒక నామకరణం చేసిందండి. నా పేరు కృష్ణ అంటే దానికి నోరు తిరక్క కిక్కమయ్య అని ఒక నామకరణం చేసింది. ఇప్పుడు నోరు తిరిగినా కూడా 28 సంవత్సరాలు వచ్చి నోరు తిరిగినా కూడా దానికి అదే పిలుపు. అది అలా పిలిస్తే నాకు ఆనందం. ఒక్కసారి అది అలా పిలిస్తే వినాలని ఉంది నాకు. ఈరోజు ఆ పిలుపు వినాలని ఉందండి. ఒక్కసారి నా శైలం బాగా పిలిస్తే అలా వినాలని ఉంది. నా మహేష్ అన్నయ్య చిరునవ్వుతో పక్క నుంచి మాట వేసుకొని చిన్నపిల్లలా కూర్చొని అన్నయ్య అన్నయ్య అనుకొని అంటే మాట్లాడి ఇటొకలు కూర్చొని రాత్రి 12 అయినా 1 గంట అయినా ఇద్దరు మాట్లాడుకొని కదిలేవారు కాదండి. ఇంట్లోంచి సరదాగా జోక్ చేసేవాడిని, మీ సాఫ్ట్వేర్ వెళ్తాను గొప్ప ఇబ్బంది, మీరు పడుకోరు మమ్మల్ని పడుకోనివ్వరు అని. అంత అటాచ్మెంట్ అండి. మమ్మల్ని అయితే జీవితకాలం మేము బతికున్నా కూడా మమ్మల్ని శవాలుగా మార్చేశారు.
జీవోత్సవాలుగా బతికున్నట్టు మేమైతే బతికున్నా కూడా మాకేమి జీవించినా కూడా జీవించున్నామనే అటు ఆనందం కానీ ఏమీ లేదండి, ఇంకా ఉండదు కూడా. వాళ్ళ జ్ఞాపకాలు మాకు ఒక రకమైనటువంటి శాపాలు. ఎందుకంటే ఆ జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి కూడా మేము దుఃఖంలో మునిగిపోవడం తప్పితే ఆ జ్ఞాపకాలతో మేము ఆనందంగా ఉంటామని కానీ ఏమీ లేదండి. మాకు అంతటి శోకం, అంతటి దుఃఖం, అంతటి బాధ మిగిలించి వెళ్ళిపోయారు. ఈ తప్పు ఎవరు చేసినా, ఎవరి వల్ల జరిగినా కూడా మేము ఎనలేని బాధ అనుభవిస్తున్నాం. దానివల్ల అయితే మాత్రం ఈరోజు అయితే మాకు జరిగింది అన్యాయం. ఒకే కుటుంబం చెందిన నలుగురు మృత్యువాత పడడంతో నిజంగా వాళ్ళ జ్ఞాపకాలన్నీ నెవరం వేసుకుంటూ వీళ్ళు బాధపడుతున్నారు. అయితే ప్రధానంగా ప్రభుత్వం అన్ని లాంఛనాలు నిన్న కంప్లీట్ చేశారు. అసలు మనతో పాటు ఇంకా మరికొందరు బంధువులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే మృతి చెందారో ఉమా మహేష్ పెద్దనాన్న మనతో పాటు ఉన్నారు. సార్ ఏం పేరు మీ పేరు? నా పేరు పిల్ల రాంబాబు సార్. టీడీపీలో ఉన్నాం మొట్టమొదటి నుంచి. మొన్న జరగరాని సంఘటన జరిగి మేము శోక సముద్రంలో మునిగిపోయాం. ఇంకా శోక నుంచి తేరుకోలేదు. మా కుటుంబాన్ని రోడ్డుని పడి వెళ్ళిపోయారు. కళలో కూడా మేము ఊహించలేదండి ఇలా జరుగుతుందని. భగవంతుడు చేశాడో లేకపోతే ఏ పాపాన్ని జరిగిందో మా కర్మాన్ని మేము బాధపడుతున్నాం. ముందు రోజు సోమవారం మన డిప్యూటీ స్పీకర్ గారు మాకున్న పరిచయంతో ఆయన అపాయింట్మెంట్ తీసుకొని సోమవారం అందరమే వెళ్ళి కలిసాం. సరదాగా ఆయన కూడా దీవించారు, ఆశీర్వదించారు. తిరిగి వచ్చాం. మళ్ళీ మర్నాడు పెదనాన్న తమ్ముడిని నన్ను కూడా కండువా వేసి జాయిన్ చేయి పార్టీలో, మేము కూడా తిరుగుతాం, మేము కూడా తిరుగుతాం అని కండువాలు, బొకేలు, సాల్వాలు కారులో వేసుకొని మళ్ళీ మేము రెండో రోజు మరుసటి రోజు కలుద్దామని వెళ్ళేసరికి సార్లంతా కలిపి రఘురామకృష్ణరాజు గారు, విష్ణుకుమార్ గారు, గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళంతా అరసవిల్లి వెళ్ళిపోవడం జరిగింది. మాకు మెసేజ్ చెప్పారు. తర్వాత ఇది తెలిసి శ్రీకాకుళం వెళ్ళిపోయారు. ఎట్నానా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుద్దాం అంటే, లేదు పెదనాన్న శ్రీకాకుళం వెళ్ళిపోతాం డైరెక్ట్గా కారులో అని చెప్తే, లేదు నాన్న ఇంకోసారి కలుద్దాంలే మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడే ఉంటాం కదా అని చెప్పేసి నేను తిరిగి తీసుకురావడం జరిగింది. ఆ రోజు వస్తుండగానే ఇలాగ టికెట్లు 1000 రూపాయల టికెట్ ఒకటి, 300 రూపాయల టికెట్లు 3ను సింహాచలం చందనోత్సవంకి వెళ్తున్నాం పెదనాన్న అని చెప్పాడు. నేను కూడా వారించాను, ఇంత రద్దీలో వద్దు నాన్న, వద్దు, మేము ఎప్పుడు వెళ్ళలేదు భయపడి, మరి మీరు కూడా వెళ్ళొద్దు నాన్న అంత రద్దీలోనే, ఏమైనా చేసినా మా భయం మాకు ఉంటుంది కదా అని చెప్పేసి అంటే, మరి టికెట్లు తీసేసాం పెదనాన్న, వెళ్ళి వచ్చేస్తాం, ఇక్కడే కదా, మొన్న తిరుపతి మన ఇలవేల్పు మన సింహాద్రప్పన్న కొండే కదా, మన వైజాగే కదా, లోకలే కదా, మేము వెళ్ళి వచ్చేస్తాం, మీరేం కంగారు పడకండి అని చెప్పడం జరిగింది. ఆఖరి మాటలు మేము కలిసి మాట్లాడుకుని మాట్లాడే ఆఖరిసారిగా మాట్లాడే తర్వాత మాట్లాడలే. ఇది ఎవరిని కదిలించిన కుటుంబంలో కన్నీరు పరిమవుతున్నారు. నిజంగా వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి మా చేతుల మీద అయితే పెరిగారు. అలాంటిది ఆ స్వామివారి నిజరూప దర్శనం చూసి వద్దామని వెళ్ళి ఆ స్వామి ఎందుకు ఇలా చేశారు, మమ్మల్ని మా అందరికీ దూరం అయితే చేశారు. నిజంగా వాళ్ళ జ్ఞాపకాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామని చెప్పి వీళ్ళంతా శోక సముద్రంలో అయితే ఉన్నారు. నిజంగా ఎలాంటి సమస్య ఎవరికీ రాకూడదు అని చెప్పి వీళ్ళు పదే పదే చెప్పుకొని అయితే బాధపడుతున్నారు. ఇది ఈ ఉమా మహేష్ శైలజ కుటుంబ సభ్యులతో. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV, విశాఖ మధురవాడ ప్రాంతం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.